చాలా అంటే చాలా రుచిగా స్టవ్ ఆన్ చేయకుండా నోటికి చాలా కమ్మగా కారం కారంగా ఈ విధంగా పచ్చిమిరపకాయలతో రెసిపీ తయారు చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పచ్చిమిరపకాయలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత తొడియాలు ఒలిచేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక గిన్నె తీసుకొని ఇక్కడ నేను చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను. చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టేసుకోవాలండి. చింతపండు బాగా నానాలి. అలాగే ఈ రెసిపీలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దవిగా ఉండేలాగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలతో పాటు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 7 వరకు నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. 6, 7 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కల్లుప్పు, రాళ్ళుప్పు అంటాం కదా, ఈ ఉప్పును కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ముందుగానే చింతపండుని నానపెట్టుకున్నాం కదా, ఈ నానిన చింతపండును కూడా వేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను నీళ్లు వేయడం లేదు, చింతపండు వరకు మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు గుప్పెడు వరకు కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇక ఈ పచ్చిమిరపకాయల పచ్చళ్ళలోకి కొత్తిమీర వేయాల్సిన పని లేదు. కరివేపాకుతో చేసుకుంటేనే చాలా కమ్మగా ఉంటుంది. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా ఈ పచ్చిమిరపకాయ అనేది కూడా మన పంటికి తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి తిప్పేసి మళ్ళీ ఆఫ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా మరీ మెత్తగా మెదగవండి. ఈ విధంగా వస్తుంది పచ్చడి అనేది. ఈ పచ్చడిని తాలింపు లేకుండానే వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు. మరి మీ అందరికీ ఈ పచ్చిమిరపకాయ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.